కృష్ణ అండి అందరికీ. మనం ఇంతకుముందు షార్ట్స్లో కలియుగంలో హరినామ యొక్క గొప్పతనం తెలుసుకున్నాం కదండి. ఈ కలియుగంలో మనం చేసే ఏకైక యజ్ఞం ఏదైనా ఉందంటే అది హరినామ జపం చేయడం మాత్రమే. ఆ మహామంత్రం యొక్క జపం ఎలా చేయాలి అని మనం తెలుసుకుందాము. హరినామ జపం చేయడానికి మనకు జపమాల తీసుకోవాలండి. జపమాల తీసుకునే ముందు మనం చేతులను శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాతనే జపం చేయాలండి. జపం చేసేటప్పుడు ఇది మధ్యలో ఉంటుంది కదండి, ఈ పూస ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని గురుమణి లేదా కృష్ణమణి అంటారు. ఆ పూస నుండి కాకుండా నెక్స్ట్ వచ్చే ఆ పూస నుండి, ఆ మణి నుండి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటప్పుడు మనం ఒక మంత్రాన్ని జపించవలసి ఉంటుంది. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అనే మంత్రాన్ని చెప్పి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలన్నమాట. ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేయాలి. జపం కంప్లీట్ అయ్యాక అంటే 108 పూసలు హరే కృష్ణ జపం కంప్లీట్ అయ్యాక మనం ఇక్కడ కంప్లీట్ అయ్యాయనుకోండి, ఇలా ఈ కృష్ణమణి అన్నాం కదండి, దాని నుంచి ఇట్లా క్రాస్ అవ్వకూడదు అనమాట. 108 కంప్లీట్ అయ్యాక మళ్ళీ జపమాలను ఇలా టర్న్ చేసి హరే కృష్ణ మహామంత్రాన్ని మళ్ళీ చెప్పాలి. సెకండ్ టైం హరే కృష్ణ మహామంత్రం చెప్పేటప్పుడు కూడా మనం జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద అనే మంత్రాన్ని చెప్పి తర్వాతనే మనం హరే కృష్ణ మహామంత్రాన్ని స్టార్ట్ చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం చెప్పేటప్పుడు మనము బీడ్ బ్యాగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. ఎందుకు ఈ బీడ్ బ్యాగ్ అంటే హరే కృష్ణ మహామంత్రం అనేది మనకు అన్నింటి సంపదలలోకెల్లా ఉత్తమమైనదన్నమాట. మనం సంపదలు ఏవైనా ధనం కానీ ఎలా దాచుంచుకుంటాం, అలాగే హరే కృష్ణ మహామంత్రం అనేది మనకి అత్యంతమైన సంపద కాబట్టి మనం ఈ బ్యాగ్లోనే ఉంచుకొని మహామంత్రాన్ని చెప్పవలసి ఉంటుంది. ఈ జప బ్యాగ్ బీడ్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న హోల్ ఇచ్చుంటారు, ఇక్కడ ఒక పెద్ద హోల్ ఉంటుంది. మనం ఇలా జపమాలని తీసుకొని ఇక్కడ ఏదైతే చిన్న హోల్ ఉందో అక్కడ మన చూపుడు వేలుని ఇలా తీసుకుని రావాలన్నమాట. చూపుడు వేలుని ఇలా తీసుకొచ్చి జయ శ్రీకృష్ణ మహామంత్రం చెప్పిన తర్వాత మనం హరే కృష్ణ మహామంత్రం చెప్పడం ప్రారంభించాలి. ఈ చూపుడు వేలు ఎందుకు యూజ్ చేయకూడదు, మనం జపం చేసేటప్పుడు జపమాలకు ఎందుకు ఇట్లా టచ్ చేయమంటే, ఈ చూపుడు వేలు అనేది ఎదుటి వారి యొక్క తప్పులను వెతుకుతుందన్నమాట. ఎదుటి వారి తప్పులను ఎవరైతే వెతకడం ప్రారంభిస్తారో అలాంటి వారు భగవంతుడికి ఇష్టం ఉండదన్నమాట. అంటే మనం జపం చేయాలన్నా కానీ మనలో ప్యూరిటీ అనేది అంత ముఖ్యం అన్నమాట. ఇప్పుడు వేరే వాళ్ళ తప్పు పెంచడం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అనడం అలాంటివి చేయకూడదు. కాబట్టి మనం జపం చేసేటప్పుడు ఈ వేలు కూడా ఇది జపానికి అవాయిడ్ చేశారనమాట. అందుకు మనకు జప బ్యాగ్ జపమాల తీసుకొని మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాలన్నమాట. నేను మీకు అర్థమయ్యే విధంగానే చెప్పానని అనుకుంటున్నాను. అందరికీ హరే కృష్ణ.